నా దగ్గర పుర్రెలు ఉన్నాయి, నీ చేతులు నన్నేం చెయ్యలేవు. ఓం క్లీం క్లీం. నీ పుర్రిపై ఒకటి ఇచ్చానంటే పోయి పూనాలో పడతావు గాడిద. అందరినీ భయపెట్టే నన్నే భయపెట్టాలని చూస్తున్నావా? నీకు భయం లేదా? భయమా నాకా? దక్క ముక్కలు తిన్న పెద్ద పెద్దోళ్ళని డొక్కలో తన్ని డిక్కీలో కూర్చోబెట్టా. నువ్వెంతరా పారపళ్ళ సచ్చినోడా? బాలయ్య, వీడి దగ్గర పాడు డ్రైనేజీ కంపు కొడుతుంది, నేను ఉండలేకపోతున్నా. నువ్వు ఉండవమ్మా, ఊరికే తుత్తు అంటావు. నేను పోట్లాడుతున్నా కదా. ఒరే సన్నాసి, ముఖం కడిగి ఎన్ని రోజులు అయ్యిందిరా? నీ గబ్బు కంపు ఇక్కడికి కొడుతుంది. నాకు స్నానాలతో పని లేదు బాలయ్య, మేం దిగంబరులం. రే దిగంబర, ముందు కారు దగ్గర గాడిద. ఆశ దోశ అప్పడం వడ నాకు దొరికితే నీకింకా దడదడ దబిడి దిబిడే. అమ్మో బాలయ్య, నీకు దొరికిపోయేలా ఉన్నా. నువ్వు నా దగ్గరకి రాకు. ఈ టైంలో ఎవరు? హలో, ఎక్కడ స్పీకింగ్? ఇక్కడ అరవింద్ టాకీ. ఓ మీరా? ఏంటి ఇప్పుడు కాల్ చేశారు? బాలయ్య, అన్స్టాపబుల్ షూట్ ఉంది, మర్చిపోయావా? అవును కదూ, నిజమే. చిన్న పని పడి బయటకు వచ్చా, అది పూర్తి చేసుకుని వచ్చేస్తా. అరవింద్ గారు వీడేడి? పారిపోయాడు గాడిద. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి ఏంటి? ప్లీజ్ బ్లెస్ మీ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమై వెళ్లే ఈ పోరాట యాత్రలో ఈ అఖండ విజయం సాధించాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏటలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఉన్నారు. అందరూ బాలయ్య స్లోగన్ వేసుకోండి. జై బాలయ్య. రే అగోరి, నీ పాపము పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ బాలిజయముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. వస్తున్నా, కాసుకోరా అత్తాపూర్. వీడు అగోరి గడిలాగే ఉన్నాడే. ఒరే గుండు పెదవా, ఆగరా, ఆగు. ఏ బాలయ్య, నువ్వు నా వెంట ఎందుకో పడుతున్నావు? దగ్గరకి రాకు. నా క్షుద్ర శక్తులతో నిన్ను భస్మం చేసి పారేస్తా. రే ఆడికి బెదవా, తాటేకు చప్పుళ్లకు బెదరదీయి సమర సింహం. నోరు మూసుకున్న రష్మికను వదిలిపెట్టు. బాలయ్య బాబు, నన్ను కపాలంగా నుండి కాపాడు, రక్షించు. మరి బాలయ్య తర్వాత ఇప్పుడు మీలో రష్మికను పట్టుకొచ్చే హీరో ఎవడు? ఇదిగో రావు గోపాలరావు గారా, నేను వెళ్తానా? ఇదిగో పుష్ప, నువ్వెళతావా? ఏందప్ప అట్టనేసినవా? నేను నా శ్రీవల్లిని పట్టుకు రాలేనా ఏందే? అలా అని కాదయ్యా. మరేంటి నువ్వు అనేదే? నీకసలు సగం గూడు పని చేయదు. అయితే ఈ సగం గూడు మీద కదా పుష్ప 1 పుష్ప 2 కంప్లీట్ చేసిందా? సర్లేవయ్యా, ఆ గోరిగాడు అసలే పుర్రెలు చేత్తో పట్టుకుని తిరుగుతాడు. నేను పాన్ పొరాగులు నోట్లు వేసుకుని తిరుగుతా. అయితే ఏందప్పా? పొరపాటున రెండో గూడి పైన ఏదైనా చేశాడనుకో ఆ పుర్రెతో, నీ పరిస్థితి ఏందా అని. ఏందప్పా, నా స్టామినా తెలుసుకోడా అట్టా మాట్లాడుతుండవా? తెలుసులేవయ్యా పుష్ప, నీ స్టామినా తెలియకుండా ఎట్లా ఉంటది? ఇదిగో రాగోపడరా. ఏమిటి ఏకవచనంతోనే? మా మామూలునే నేను లక్ష్యనప్పా, నువ్వెంతా? మరి బాలయ్య తర్వాత ఇప్పుడు మీలో రష్మికను పట్టుకొచ్చే హీరో ఎవడు? ఇదిగో రావు గోపాలరావు గారా, నేను వెళ్తానా? ఇదిగో పుష్ప, నువ్వెళతావా? ఏందప్ప అట్టనేసినవా? నేను నా శ్రీవల్లిని పట్టుకు రాలేనా ఏందే? అలా అని కాదయ్యా. మరేంటి నువ్వు అనేదే? నీకసలు సగం గూడు పని చేయదు. అయితే ఈ సగం గూడు మీద కదా పుష్ప 1 పుష్ప 2 కంప్లీట్ చేసిందా? సర్లేవయ్యా, ఆ గోరిగాడు అసలే పుర్రెలు చేత్తో పట్టుకుని తిరుగుతాడు. నేను పాన్ పొరాగులు నోట్లు వేసుకుని తిరుగుతా. అయితే ఏందప్పా? పొరపాటున రెండో గూడి పైన ఏదైనా చేశాడనుకో ఆ పుర్రెతో, నీ పరిస్థితి ఏందా అని. ఏందప్పా, నా స్టామినా తెలుసుకోడా అట్టా మాట్లాడుతుండవా? తెలుసులేవయ్యా పుష్ప, నీ స్టామినా తెలియకుండా ఎట్లా ఉంటది? ఇదిగో రాగోపడరా. ఏమిటి ఏకవచనంతోనే? మా మామూలునే నేను లక్ష్యనప్పా, నువ్వెంతా? సరిలే, నీ కళ్ళు ఇప్పుడు ఆకాశంలో ఉన్నాయి. సరే, ఇంతకీ మ్యాట్రేట్ చెప్పు. నేను గానే లారీ స్టీరింగ్ అని తిప్పాను అనుకో. తిప్పితే ఏమైతుంది నా సొట్టపేక? మధ్యలో మాట్లాడకప్పా. నేను గాని లారీ స్టీరింగ్ తిప్పాను అనుకో, ఇడక్క అగోరి గడి ఎక్కడున్నా ఆడి గోరి కట్టిపారు చెప్తానప్పా. సంతోషం. మరి ఇంకెందుకు లేటు? మా మత్స్యగాడికి ఆయిల్ కొట్టించమని చెప్పిన లారీలో. లారీ ఎత్తుకులాగానే బయలుదేరటమే.
కృష్ణ పరమాత్ముడికి విష్ణు చక్రం లాగా నీకు లారీ స్టీరింగ్ ఉంది. వెంటనే బయలుదేరు. నీ అమ్మీతో తిరిగిరా. ఇప్పుడు నచ్చావు సామె, అట్టగా వెళ్ళొస్తా హీరోసా. చూపే సింగారమాయన శ్రీవల్లే మాటే బంగారమాయన. అమ్మే వచ్చేస్తున్నానే, ఈ పుష్పగడు వచ్చేస్తున్నాడా. ఈడు అగోరి గళ్ళగా ఉన్నాడా? రే అగోరే, నీ ప్రతాపం ఆ శేఖావత్ మీద చూపించుకో, నా దగ్గర కాదు. ఇదేమైనా నీ పుష్ప సినిమా అనుకున్నావా? అరే సినిమాలో నేను తప్పించుకుంటే ఇక్కడ నువ్వు తప్పించుకుంటున్నావు కదరా. సామి త్వరగా సామి, నాకు ఫీలింగ్స్ వస్తాండే. ఫీలింగ్స్ వస్తే నేనున్నా బుల్లే, ఈ సామితో పనేంటి? ఏ శ్రీవల్లే, ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవా. పుష్ప 3లో కంటిన్యూ చేద్దావా? అసలు ఈ బుల్లి నా చేతుల్లో నుండి బయట పడితే కదా పుష్ప. అబ్బా నాకు చిరాకు తప్పించుకో. కారాపురం ఉందో రే అగోరే. దమ్ముంటే పట్టుకో పుష్పరాజ్, పట్టుకుంటే వదిలేస్తా నీ శ్రీవల్లిని. రే నా డైలాగ్స్ నాకే వినిపిస్తాండవా? ఆ శకావత్ గడి కొట్రా ఇదంతా. సామి మిసాల సామే, రోషాల సామే, రారా సామే, నువ్వాగమ్మే వస్తుండ కదా. నీ దారి అడవుల్లో నదుల్లో తిరిగి ఖరాబ్ అయిపోయింది. నా కారు స్పీడ్ అందుకోలేవు పుష్ప. రే ఈ పుష్ప స్పీడ్ ని శంకిస్తావా? పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా? లారీ టైర్ నీ ఎవ తగ్గేదలా. ఆవేశంలో స్మగ్లింగ్ లారీని తీసుకునే వచ్చావు. ఆ శేఖావత్ గాడు పోలీసులు వేసుకుని వస్తాడు, వెనక్కి పో. నా అమ్మిని తీసుకెళ్ళేదాకా తగ్గేదలా. దొరికితే నా చేతిలో ఉండదురా సామినిక. నీకు అంత సీన్ లేదు పుష్ప. నన్ను పట్టుకునేవాడు చాలా శక్తివంతుడై ఉండాలి. నేనే రా శక్తివంతుండే. సగం గోడు పోయిన వాడివి నువ్వేం పట్టుకుంటావు? నన్ను పట్టేవాడి కళ్ళల్లో వేట కనిపించాలి. నువ్వు చిరంజీవి సినిమా పేరు చెప్పక, నాకు మండద్ది. నన్ను పట్టుకునేవాడి చేతుల్లో బలం కొండంతా ఉండాలి. 2 అడుగులు ముందుకేసి లాగి పెట్టి కొడితే ఆకాశంలోకి వెళ్లిపోయేంత శక్తి ఉండాలి.